ఇచ్చేది ఎల్జిబిటీ కమ్యూనిటీలో ఉండే రిలేషన్షిప్స్ కన్వెన్షనల్గా మనం ఫాలో అవుతూ వచ్చిన రిలేషన్షిప్ ఫార్మాట్స్కి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని పరిధుల్ని దాటి సమాజంలో గతంలో ఉండే పరిధుల్ని దాటి ఒక స్వేచ్ఛని చాటుకున్న తర్వాత ఏర్పడే బంధాలు కాబట్టి అక్కడ మొహమాటాలు కానీ సొసైటల్ కండిషనింగ్ కానీ ఇవి ఉండవు కాబట్టి ఇవి లాంగ్ లాస్టింగ్గా ఇమోషనల్గా నిలబడతాయేమో అని అనిపించేది. మేబీ ఐ రాంగ్ ఇన్ సేయింగ్ దట్? ఐ కెనాట్ సే ఎల్జిబిటీ మొత్తం గురించి చెప్పలేను నేను. కమింగ్ టు ట్రాన్స్, దట్ ఈస్ సబ్జెక్టివ్. అందరిది కూడా ఒకటేలాగా స్టీరియోటైప్ ఒకటేలాగా ఉండదు. చాలా వరకు ఐ ఫీల్ లైక్ దీనికి కూడా ఒక సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ రిలేషన్షిప్స్కి, లవ్కి, మ్యారేజ్కి లైక్ ఫ్యూ కొన్ని రిలేషన్షిప్స్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ సెక్స్ దానికోసం స్టార్ట్ అవుతాయి. కొన్ని మనీ కోసం స్టార్ట్ అవుతాయి. కొంతమంది అబ్బాయిలు లైక్ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, దానికోసం స్టార్ట్ అవుతాయి. ట్రాన్స్ రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ లవ్, ప్యూర్ లవ్, అండర్స్టాండింగ్, వీటి మీద లైక్ కూడా ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ 70% నేను ఫస్ట్ చెప్పిన ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, దీని త్రూనే స్టార్ట్ అవుతాయి. అండ్ వీటి త్రూ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి దెర్ ఆర్ లైక్ 90% ఛాన్సెస్ అవి చాలా తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ద రిక్వైర్మెంట్ ఈస్ ఫుల్ఫిల్డ్ దెన్ ఇంకా బ్రేకప్ అయిపోతుంది. అంతే అంటారు. అంతే అంటే ఆల్మోస్ట్ ఎయిర్ దాటాక తెప్ప తగిలేసినట్టు అన్నట్టు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు బీ స్పీకింగ్ అబౌట్ దిస్. కానీ యాజ్ అ ట్రాన్స్ ఉమెన్ హౌ డూ యూ ఫీల్? అంటే ఆ ఎమోషనల్ సెక్యూరిటీ ఎలా వస్తుంది? బికాస్ రేపటి రోజు ఏమిటి జరుగుతుందో తెలియదు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు స్పెసిఫిక్గా 2-3 రీజన్స్ చెప్పారు ఇలాగే రిలేషన్షిప్ స్టార్ట్ అవుతాయని. సో మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ వీళ్ళ లైఫ్ స్టైల్లో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి లేదంటే సొసైటీ నుంచి కొంచెం దూరంగా బ్రతుకుతారు కదా. సో దే ఆల్వేస్ క్రేవ్ ఫర్ లవ్ అనమాట. అండ్ ఆ లవ్ దొరికినప్పుడు ఇది జెన్యూనా లేకపోతే ఇవన్నీ చూసుకోరు. లైక్ దాని వెనకాల క్యాల్కులేషన్స్ ఇవన్నీ చూసుకోరు. సో ఈ ట్రాన్స్ పీపుల్ అయితే ఈ క్యాల్కులేషన్స్ ఇవన్నీ చూసుకోరు. కానీ వాట్ ఈ స్ట్రాంగ్లీ ఫీల్ ఇస్ వచ్చే వాళ్ళు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని వస్తారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దిస్. అంటే కొంచెం ఆ ఎమోషనల్ సఫరింగ్ ఉంటుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ కొంత ఉంటుంది. సో ఇక్కడ అంకిత విషయంలో అలాగే జరిగిందంటారా సుబ్బలక్ష్మి? ఇది వాళ్ళ పర్సనల్ థింగ్ కాబట్టి నేను చెప్పలేను. ఇది ఇలా జరిగి ఉండొచ్చు, ఇది ఇలా జరిగింది అని నేను చెప్పలేను. బట్ నాకు అంకిత చాలా దగ్గరగా, వి కాల్ హర్ యాస్ చిట్టి, హనీమిస్ చిట్టి. సో షీఈ్ లైక్ ఏ విషయానైనా చాలా డీప్గా ఆలోచిస్తుంది తను. డీపర్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి తనకి. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే షీ హ్యాస్ లైక్ మల్టీ డైమెన్షనల్గా నాకంటే బాగా ఆలోచించగలుగుతుంది ఏదైనా సిచ్యువేషన్, పర్సన్ గురించి. సో తనకు కూడా ఇదే జరిగిందని నేను చెప్పలేను. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఇద్దరు కూడా ఆన్ ఏ పాజిటివ్ నోటే విడిపోయారు. దర్ ఈస్ నథింగ్, ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవి వచ్చి ఉండొచ్చు. కానీ లైక్ నథింగ్, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు నేను చెప్పిన కేటగిరీస్ ఉన్నాయి కదా, వాటి వల్ల విడిపోయారని నేను అనుకోవట్లేదు. సో మరి అంకిత తను ఎలా కోప్ అవుతుంది? అంటే విత్ స్ట్రాంగ్ విమెన్. ఐ రియలీ అప్రిషియేట్ హర్. షీ ఈజ్ స్ట్రాంగ్ విమెన్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తను చాలా అప్రిషియేట్ చేయాలని ఐ డిడ్ యాక్చువల్లీ. కాకపోతే వాట్ ఐ యూజువలీ సీ ఏంటంటే ట్రాన్స్ ఉమెన్లో మనం సోషల్ మీడియాలో చూసినా, నేను డైరెక్ట్గా చూసినా కూడా, ఇఫ్ అ ట్రాన్స్ ఉమెన్ హూ గాట్ ఫెయిల్డ్ ఆర్ లైక్ బ్రేకప్ అయిపోయిన వెంటనే లైక్ సోషల్ మీడియా అయితే ముందుకు వచ్చేసి చేతులు కట్ చేసుకోవడము, ఏడవడము, రీల్స్ చేయడము, సింపతి ఎక్స్పెక్ట్ చేయడం, ఇదంతా చేస్తుంటారు. బట్ ఇంత బాగా పెళ్లి చేసుకొని ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంత బాగా యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంత బాగా చేసుకున్న తర్వాత కూడా వెన్ దాట్ రిలేషన్షిప్ కేమ్ టు అన్ ఎండ్, తను అంతే డిగ్నిఫైడ్గా షీ మూవ్డ్ అవుట్. ఎక్కడ కూడా లైక్ వాళ్ళ పాస్ట్ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇచ్చి, చాలా గౌరవం ఇచ్చి పక్కకు జరిగిపోయి లైక్ ఇప్పుడు మళ్ళీ నా దృష్టిలో అయితే ఇట్స్ ఇన్స్పిరేషన్ టు అదర్ ట్రాన్స్ ఉమెన్. ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ లైఫ్లో లవ్, రిలేషన్షిప్, బ్రేకప్, మ్యారేజ్ అనేది ఉంటుంది. సో తనని ఇప్పుడు నన్ను అడిగితే అంకితాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓకే బ్రేకప్ అయిపోయినా దట్ ఈస్ ఫైన్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్, కెరీర్ ఇంకా చాలా ఉంది, జీవితం ఇంకా చాలా ఉంది, మనం ఇంకా గుండె నిబ్బరం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉండి. కానీ అదే పెళ్లి దాకా వెళ్లే ముందు మీరు అంకితం చూసుంటారు కదా, వాట్ వాజ్ యువర్ ఎమోషన్ అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే టైం? ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ రియలీ హ్యాపీ. తను చెప్తా ఉండింది అనమాట లైక్ లైక్ వీఆర్ లైక్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అనమాట. సో అత్తయ్య లైక్ షీ కాల్ మీ అత్తయ్య, లైక్ అత్తయ్య పెళ్లి చేసుకుంటున్నాము, మీరు డెఫినెట్గా రావాలి అంటే. లైక్ ఆ పర్టికులర్ పాయింట్లో మై మదర్ గాట్ ఎక్స్పైర్డ్ ఆ పర్టికులర్ టైంలో. సో ఐ కుడెంట్ అటెండ్ టు హర్ వెడ్డింగ్. సో నేను వెళ్ళలేకపోయినా ఐ వాజ్ రియలీ 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 హ్యాపీ అనమాట. సో ఆల్మోస్ట్
మామూలుగా ట్రాన్స్ విమెన్ ఫైండింగ్ పార్ట్నర్స్ ఫర్ మ్యారేజ్ హౌ కామన్ ఇస్ ఇట్ అండి మామూలుగా? వెరీ కామన్, బికాస్ ఎవరి లైఫ్ స్టైల్లోనే ఇర్రెస్పెక్టివ్ టు వాళ్ళ సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ట్రాన్స్ విమెన్లో పక్కన పెడితే ఎవ్రీ విమెన్ నీడ్ ఎ మెన్ అండ్ మెన్ నీడ్ ఎ విమెన్. అలాగే ట్రాన్స్ విమెన్ కూడా దే నీడ్ ఎ మెన్ టు కంప్లీట్ దేర్ ఏమంటారు వాళ్ళ జీవితానికి సార్థకత అంటారు కదా, అంటే అంత పెద్ద వర్డ్ యూజ్ చేయలేకపోయినా కూడా వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా ఫీల్ అవ్వడానికి దే నీడ్ ఎ మెన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒక పార్ట్నర్, ఒక సపోర్ట్ సిస్టమ్ కోసం అనమాట. సో డెఫినెట్లీ ఎవ్రీ విమెన్ దే క్రేవ్ ఫర్ లవ్, అఫెక్షన్, మెన్ ఇన్ దర్ లైఫ్. సో మన అంకిత పెళ్ళైనప్పుడు అత్తయ్య అని పిలుస్తుంది కాబట్టి మీరు ఇంకా అఫెక్షన్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పారు. ఏముండింది వాళ్ళిద్దరి మధ్య? మీరు ఏమైనా అడ్వైస్ ఇచ్చారా, ఇలా ఉండాలి, ఇలా ఉండు? ఎందుకంటే ఈ పర్టికులర్ విషయంలో నాకు ముందు నుంచి కూడా వి ఆర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఇట్లా సిన్స్ లాస్ట్ 7 years అనమాట. సో నేను చాలా దగ్గర నుంచి తనని చూస్తున్నాను కాబట్టి తనకి చాలా మెచ్యూర్డ్ ఇనఫ్ తను. మీకు అంటే మేబీ జనాలకి ఎలా కనిపిస్తుందో అంటే కనిపించిన వేరు, పర్సనల్ లైఫ్లో వేరు కదా. సో షీఈస్ మెచ్యూర్డ్ ఇనఫ్, తను ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఇదర్ అది రిలేషన్షిప్ అయినా పర్సనల్ లైఫ్ అయినా నాకు తెలుసు. అందుకోసం నేను అడ్వైస్ ఇచ్చేంత ఎప్పుడు అడ్వైస్ ఇవ్వాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. బట్ వెన్ ఐ గాట్ టు నో లైక్ విడిపోతున్నారు అని తెలిసినప్పుడు మాత్రం ఐ డెఫినెట్లీ అడ్వైజ్, బికాజ్ ఐ వాజ్ ఇన్ ఎ రిలేషన్షిప్ బిఫోర్. సో నేను ఐ అడ్వైజ్డ్ హర్ లైక్ ఆగమనా వద్దనా, ఎందుకంటే నాకు సిచ్యువేషన్స్ తెలియదు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది. బట్ నాకు అవసరం కూడా లేదు. ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా లైక్ ఒక పట్టు విడిపు అనేది ఉండాలి అని చెప్పేసి. సో ఆ పర్టికులర్ టైంకి తను కూడా నా మాట వినింది. షీ ట్రైడ్ టు కోప్ అప్ అండ్ సమ్హౌ దట్ డిడ్ంట్ వర్క్. ఇట్ డిడ్ంట్ వర్క్ అది. అండ్ ఫైనలీ ఇన్ఎవిటబుల్గా ఇలా అయింది. కానీ వాళ్ళ అందరూ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. హౌ డూ యూ థింక్ దట్ విల్ పర్హాప్స్ అంటే కొంత ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్స్ గురించి ఉండే అపోహలు కానీ అవి కొంతవరకు తొలగిపోతాయంటారా? బికాజ్ మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ట్రాన్స్ ఉమెన్కి సంబంధించిన రిలేషన్షిప్స్ ఎక్స్ప్లాయిటేటివ్గా ఉంటాయనో, కమర్షియల్గా మనీ రిలేటెడ్గా ఇంకోటి ఏదో అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉందని కానీ అలా అనుకుంటారు. కానీ ఇవాళ ఒక ప్రేమ కథ గురించి మాట్లాడడం, వాళ్ళిద్దరి ప్రేమ కథ ఎలా నడిచిందో, పెళ్లిదాకా ఎలా వచ్చింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. చూడడానికైనా వినడానికైనా చాలా అందంగా ఉండే లవ్ స్టోరీ. దే బోత్ లుక్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్. రాజుని చూసి ఏమనుకునేవారు మీరు? రాజుని చూస్తే అయితే నేను ఒక 2 to 3 times లైక్ పార్టీస్లో అక్కడ కనిపించాడు. నాకు తెలిసినంత వరకు చాలా మంచి బిహేవియర్ ఉన్న అబ్బాయి. నాకు తెలిసినంత వరకు హీఈస్ లైక్ వెరీ గుడ్ ఎట్ హిస్ బిహేవియర్. సుబ్బలక్ష్మి, మీరు అంటే లైఫ్ చాలా చూశారు, సొసైటీ చూశారు. ఎప్పుడు కూడా ఒక ఇంత మనకి వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలామంది యాక్టివిస్ట్స్ ఉన్నారు, చాలామంది చాలా ఇలా అంటే నార్మల్ లైఫ్ స్టోరీ అని చెప్పుకునే పెళ్ళిళ్ళు అంటే కన్వెన్షన్స్ బ్రేక్ చేసి ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాక ఇవన్నీ ఉండవనుకుంటారు. వాటన్నిటికీ దగ్గరగా ఉండే ఎన్ని మనకి రోల్ మోడల్స్ ఎంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ హిజ్రా కమ్యూనిటీ గురించి కొంత నెగిటివ్ ఇంప్రెషన్ మారట్లేదు. దానికి కారణాలు ఏంటంటారు మీరు? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం, అంటే అందరికీ వచ్చే ఇప్పుడు విమెన్ ప్రాబ్లంలా చూస్తారు, యూ సీ సమ్ అదర్ చైల్డ్ మ్యారేజెస్ ప్రాబ్లం చూస్తారు. అలా ఈ హిజ్రా కమ్యూనిటీకి ఉండే సమస్యలు ఎందుకు వస్తున్నాయి?